ఆ జిల్లాను వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. వానాకాలం నేపథ్యంలో వాతావరణ మార్పులతో జనాలు జ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో జిల్లాలోని ఆసుపత్రుల పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లా సీజనల్ వ్యాధులు వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. జిల్లా ఏరియా హాస్పిటల్లో ఒక్కరోజే 1100 మంది అవుట్ పేషెంట్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో ఎక్కువగా సీజనల్ వ్యాధులే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. డాక్టర్లకు చూపించుకునేందుకు వందలాది మంది క్యూ లైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. వీళ్లలో చాలా మంది అడ్మిట్ అయ్యారు. జ్వర పీడితుల కోసం ఇప్పటికే 2 వార్డులు ఉన్నప్పటికీ పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో అదనపు వార్డును ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ వీరారెడ్డి వెల్లడించారు. జిల్లా హాస్పిటల్లో బ్లడ్ టెస్టులు చేసే బయోకెమిస్ట్రీ అనలైజర్ పనిచేయకపోవడంతో 5 రోజులుగా చాలా రకాల టెస్టులు నిలిచిపోయాయి. రోగ నిర్ధారణకు బ్లడ్ టెస్టులే ప్రధానం కావడంతో పేషెంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో బయటే చేయించుకుంటున్నారు. బయోకెమిస్ట్రీ అనలైజర్ పనిచేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని సిహెచ్సిలు, విహెచ్సిల నుంచి వచ్చిన వందలాది బ్లడ్ శాంపిల్స్ను పక్కన పెట్టేశారు. అలాగే థైరాయిడ్ టెస్ట్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. దీంతో పాటు డాక్టర్లు రాసే అన్ని రకాల మందులు హాస్పిటల్లో దొరకడం లేదు. బయటే కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరై క్లాసులు కొనసాగుతున్న జిల్లా ప్రధాన ఆసుపత్రిలో న్యూరో, నెఫ్రాలజీ, కార్డియాలజీ విభాగాలను ఇంకా ప్రారంభించలేదు. ఈ సమస్యలపై పేషెంట్లు వస్తే వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్కు రెఫర్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో డెంగ్యూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత నెలలో 135 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కాగా వారం రోజుల్లో 5 కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ లక్షణాలతో హాస్పిటల్కు వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా జిల్లా ఆసుపత్రిలో సీజనల్ వ్యాధులతో వస్తున్న పేషెంట్ల సంఖ్య పెరగడంతో అదనంగా మరో వార్డు ఏర్పాటు చేశామన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి. పేషెంట్ల సంఖ్య పెరగడంతో మందులు సరిపోవడం లేదు. అవసరాలకు అనుగుణంగా మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి తెప్పించి పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 2 రోజుల్లో హాస్పిటల్ సిబ్బంది అందరికీ బయోమెట్రిక్ వర్తించేలా చేస్తామని తెలిపారు వీరారెడ్డి.